వెల్కమ్ టు ఆది టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు వీఆర్ఏల సమస్యలపైన గాంధీ భవన్కి నిరసన తెలపడానికి వీఆర్ఏకి సంబంధించిన బాధ్యతలు అందరూ ఇక్కడ రావడం అనేది జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర అధ్యక్షుడు రాములు ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంది మీ సమస్య, ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడ? వీఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జీవో నెంబర్ 81-85 ప్రకారం 3797 మంది వారసులకు ఉద్యోగాలు ఇస్తామని జీవోలో ప్రకటించారు. కానీ జీవో ప్రకటించి 15 నెలలు గడుస్తున్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా నేటికి ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకనే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అయ్యా మేమంతా కూడా మా తండ్రుల నుంచి తరతరాలుగా వారసత్వంగా వీఆర్ఏ ఉద్యోగాలు చేస్తున్నారు. గతంలో జీతాలు లేకుండానే 3 రూపాయల ఉద్యోగం నుంచి కూడా ఈ ప్రభుత్వానికి సేవలు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మాకు కనీసం వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గత ముఖ్యమంత్రిని మేము కోరగా పోరాట ఫలితంగా గత ముఖ్యమంత్రి జీవోనిచ్చాడు. ఆ జీవోని అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా జీవో ప్రకారం 16,758 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్గా, రికార్డ్ అసిస్టెంట్గా, అట్లాగే ఆఫీస్ సబార్డినేటర్లుగా ప్రమోషన్లు ఇచ్చి వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. మిగిలిపోయినటువంటి 3,797 మంది వీఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, పేదలకి న్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఇలా ఈ ప్రభుత్వం చేస్తుందనే ఆశతోని 15 నెలలుగా ఎదురు చూసినాం. అయినా ఈ ప్రభుత్వం స్పందించని కారణంగానే ఇలా గాంధీ భవన్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సో మీరు ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో ఇదే పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి మీకు మాట ఇచ్చాడు కదా, అంటే వీఆర్ఏలను మా ప్రభుత్వం వచ్చినప్పుడు కంపల్సరీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్పాడు. దాని మాట కట్టుబడి ఉన్నాడా? రేవంత్ రెడ్డి గారిని మేము పోరాటాలు ఉన్న సందర్భంగా అనేక సార్లు కలిసాం. రేవంత్ రెడ్డి గారు స్వయంగా 2-3 సార్లు గత ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేఖలు రాశాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పే స్కేల్ ఇస్తాం, వారసులందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి స్వయాన రేవంత్ రెడ్డి గారే లేఖలో ప్రకటించాడు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పినటువంటి పెద్ద మనిషి ఇలా ముఖ్యమంత్రి అయిండు, చేస్తాడనే ఆశతోని మేము ఎదురు చూసాం. ఇప్పటి వరకు శాంతియుతంగా, సామరస్యంగా ముఖ్యమంత్రి గారిని, అధికారులని, మంత్రుల్ని వేడుకుంటూ వచ్చాం. 10 నెలలైనా ఈ ప్రభుత్వం కాలయాపన చేసుకుంటా మా సమస్య పరిష్కరించని కారణంగానే ఇలా గాంధీ భవన్కి వచ్చాం. గాంధీ భవన్ దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యని పరిష్కారం చేయాలి. జేఏసీ నాయకులతోని, వీఆర్ఏ వారసత్వ నాయకులతోని చర్చలు జరిపి వెంటనే వారసులకి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే కనీసం 10 నెలల పాలనలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి మీకు సీఎం అపార్ట్మెంట్ కానీ కావచ్చు, లేదా ఈ సంబంధిత శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అపార్ట్మెంట్గా మీకు దొరికిందా? మీ సమస్యను వినిపించుకోవడానికి వాళ్ళు టైం ఇచ్చారా? ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం పలు దఫాలుగా ప్రయత్నం చేశాం. ముఖ్యమంత్రి గారు కలవలేదు. ముఖ్యమంత్రి గారికి వారి పిఏ ద్వారా పోయినప్పుడల్లా పిఏ ద్వారా కల్పిస్తున్నారు, రిప్రజెంటేషన్లు ఇచ్చి వస్తున్నాం. మంత్రి గారిని కూడా పలు దఫాలుగా కలిసాం. మంత్రి గారు ఏమంటుండంటే, ఇంకా ఈ ప్రభుత్వం మీ వీఆర్ఏ సమస్యల మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదంటాడు. అంటే నిర్ణయం తీసుకుంటానికి, ఒక జీవోని అమలు చేయడానికి 10 నెలలైనా ఈ మంత్రి గారికి తీరికలేదట. ఇంకా ఏమంటుండు ఆయన, మీ తృప్తి కోసం జీవో ఇచ్చి ఉంటుంది గత ప్రభుత్వం అంటుండు. అంటే మీ సంతోషం కోసం ఇచ్చిండు అంటాడు. అంటే సంతోషాల కోసం జీవోలు ఇస్తారా, ప్రభుత్వాలు ఆర్డర్లు ఇస్తారా? ఈ మంత్రి గారే ఆలోచించాలి. ఎందుకంటే రెవెన్యూ మంత్రి గారు మాకు చేస్తాడు, ఇస్తాడు, వారసులకు ఉద్యోగాలు ఇస్తాడని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి రేపు 26వ తారీఖు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలోనైనా వీఆర్ఏ వారసుల గురించి చర్చించి
తగు చర్యలు తీసుకోవాలి. వీళ్లకు జీవో ఉంది, ఉత్తర్వులు వెంటనే ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వం మీద మరో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి వీఆర్ఏ జేఏసీగా వీఆర్ఎల్ అంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మంత్రి అన్న మాటలను వీఆర్ఏ వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు దాన్ని? అంటే గతంలో రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు మీ ధర్నకు మీకు మద్దతు ఇచ్చి మీరే చెప్పారు 3 సార్లు గత పోయిన సీఎంకు లెటర్ రాశాడని చెప్పారు. అంటే మంత్రికి అంత అవగాహన లేకుండా మాట్లాడుతుండా, మంత్రికి తెలియదా? మరి మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? అసలు ఈ మంత్రి గారు వీఆర్ఏ వీఆర్ఓలు అంటే మంత్రి గారి దృష్టిలో వీళ్ళొక కింది స్థాయి ఉద్యోగులు, తక్కువ కులాలకు సంబంధించిన వాళ్ళనే భావం ఉన్నట్టుగా అనిపిస్తుంది. మంత్రి గారు ఇన్ని నెలలైనా 10 నెలలైనా కానీ ఈ జీవోల్ని అధ్యయనం చేయకుండా, ఈ వ్యవస్థని అధ్యయనం చేయకుండా ఉండడానికి మేము అనుకుంటలేదు. కాబట్టి ఇప్పటికైనా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నాం, ఈ వ్యవస్థని బలోపేతం చేస్తాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ని బలోపేతం చేస్తామని మంత్రి గారు పదే చెప్తున్నాడు. మీరు చేయండి. బలోపేతం చేయాలంటే కూడా వారసుల్లో చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వారసులందరికీ ఉద్యోగాలు ఇస్తే కొత్త రక్తం వస్తుంది, యువకులు వస్తారు. ఇలా అనారోగ్యంతో ఉన్నటువంటి ఏజ్ బార్ అయినటువంటి తండ్రుల స్థానంలో వాళ్ళ పిల్లలు వస్తారు. ఈ వ్యవస్థ బలోపేతం కావాలంటే యువతరానికి కొత్త ఉత్సాహం కల్పించేటట్టుగా మీరు ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించండి. దాంతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుద్దని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ వెంటనే క్యాబినెట్లో చర్చించి వీఆర్ఏ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే ఈ సమస్య ఇట్లా పరిష్కారం కాకపోతే, ఇన్ని రోజులు అయిపోయింది, 10 నెలలు గడిచిపోయింది కదా, సమస్య పరిష్కారం కాకపోతే మీరు ముందు ఏం చేయబోతున్నారు? ఎట్లుంటుంది మీ కార్యాచరణ? మేము ఇప్పటి వరకే శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి, అధికారులకి, మంత్రులకి రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ వచ్చినాం. శాస్త్రదనే ఆశతోని ఎదురు చూసాం. ఇంకా కొంత వేచి కూడా చూస్తాం. ప్రభుత్వం అప్పటికే స్పందించకపోతే అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల మద్దతు తీసుకుంటాం. ప్రజలందరి మద్దతు తీసుకొని ఇది ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని మలుస్తాం. దీన్ని పెద్ద ఎత్తున అంటే ఇచ్చిన హామీలు అమలు చేయమని, ఇచ్చిన జీవోలు అమలు చేయమని చెప్పేసి మేము ఇలా అడుగుతున్నాం. అంటే ఇంతకంటే సిగ్గుసేటేం లేదు. అంటే జీవో కోసం 80 రోజులు పోరాటం చేసి జీవో సాధించుకున్నాం. ఆ జీవోని అమలు చేయమని ఇలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాటం చేయాల్సి వస్తుంది. దీనికి మేము సిగ్గుపడుతున్నాం. అందుకని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఇచ్చిన హామీలని, గత జీవోల్ని అమలు చేయాలి. లేని ఎడల అందరి మద్దతు తీసుకొని ఉద్ధృతమైనటువంటి పోరాటాలు కూడా మేము సిద్ధమవుతాం. జీవన్ నెంబర్ 85 ప్రకారం కారుణ్య నియామకాలు 3797 మంది వీఆర్ఏ వారసులకు 3797 మంది వీఆర్ఏ వారసులకు వీఆర్ఏల ఐక్యత 3797 మంది వీఆర్ఏ వారసులకు 3797 మంది వీఆర్ఏ వారసులకు వారసులకి ఉద్యోగాలు, 61 పైబడిన వారసులకు అందరికీ ఉద్యోగాలు, ఐక్యత అమలు చేయాలి. జీవో నెంబర్ 81, 85